హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే బాగా ఎంజాయ్ చేశారా మీ ఫ్యామిలీ మెంబర్స్తో? వీడియో మార్నింగే చేయాల్సింది, కానీ మార్నింగ్ వర్క్ ఉండడం వల్ల వర్క్కి వెళ్ళిపోయి వచ్చి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నా. సో వీడియో కొంచెం లేట్ అయిందని ఎవరు ఏమీ అనుకోవద్దు. అలానే ఈ వీడియో ఈరోజు కాకుండా రేపు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇది 25వ వారం అండి. కొంచెం స్పెషల్గా ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో మనది 25 వారం అంటే ఎవ్రీ వీక్ 26వ వారం ఇది, కానీ 1 వీక్ మనం వీడియో చేయలేదు. సో 25 వారాలు 25 వీడియోస్ రిలీజ్ చేసామన్నమాట మనం. సో 25th వీడియో కదా, కొంచెం స్పెషల్గా మంచిగా ఎడిటింగ్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ మన కంటెంటే చాలు, మనం ఏ ఎడిటింగ్ చేయక్కర్లేదు. చాలామందికి ఉపయోగపడుతుంది, అదే చాలన్నమాట. సో అది మైండ్లో పెట్టుకొని ఇంకా మరి రేపు ఎల్లుండి డిలే వద్దు, ఈరోజే రిలీజ్ చేద్దామని. నైట్ ఫెయిల్ అవుతుంది, 6 అవుతుంది ఇప్పుడు టైము. సో ఇప్పుడైతే వీడియో షూట్ చేస్తున్నా, ఓకేనా? సో ఇంకా మనం లేట్ చేయకుండా ఎవ్రీ వీక్లో ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అసలు పిల్లర్స్ మధ్యలో మెటల్ పెట్టడం ఎందుకు? పిల్లర్ పక్కకి జరిగిపోతుందా? ఎవడు చెప్పాడో కానీ అని అంటున్నారు. అంటే మనం స్టార్టర్స్ కాంక్రీట్ వేసిన, పిల్త్ బీమ్ కాంక్రీట్ వేసినా సరే దానికి పిల్లర్ పిక్కల మధ్యలో పెడతాం కదండి. సో దాని గురించి ఎన్న కామెంట్ పెట్టారు. ఇది యూట్యూబ్ కామెంట్ కాదు, ఇన్స్టా కామెంట్. కానీ ఎందుకు తీసుకున్నానంటే ఇది డెఫినెట్గా చెప్పాలని చెప్పేసి. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే పిల్లర్ పక్కకి జరిగిపోద్ది అని కాదు, మనం మరుసటి రోజు చేసే కాంక్రీట్ మాల్ ఏదైతే ఉందో ఆ రెండింటికి బాగా గ్రిప్ సెట్ అవుద్దని చెప్పేసి ఇటువంటివి కొన్ని వర్క్స్ ఉంటాయండి. అవి ఏంటంటే అనుభవం బట్టి, వాళ్ళు నేర్చుకున్న ఐడియాలజీ బట్టి మనకి చెప్పడం జరుగుద్ది. సో అది ఒక్కొక్కరు అనమాట. కొంతమంది కొట్టిపారేస్తారు, కానీ అలా పెట్టడం వల్ల చాలా వరకు మంచిదని. ఎందుకంటే పిల్లర్స్ దగ్గర నిడువుగా క్రాక్స్ ఇచ్చి, అంటే అడ్డుగా పిల్లర్ ఎక్కడైతే ఉందో జాయింట్లో క్రాక్స్ నేనే చాలా దగ్గరలో చూసాను అనమాట, కొన్ని దగ్గరలో. సో అలా పెట్టడం వల్ల అయితే మంచిదే, చెడు అయితే కాదు. ఏముంది, మనం చేస్తున్న పనిలో ఒక 2 minutes ఎక్స్ట్రా వర్క్ పిక్కలు పెట్టడం అంతే తప్ప ఇంకేం కాదు. అది యూజ్లెస్ వర్క్ అయితే కాదనమాట. డెఫినెట్గా పెట్టించడం మంచిదే, ఓకే అన్న? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. బేస్మెంట్లో ఇసుకతో నింపినప్పుడు కూడా చెదల మందు కొట్టించాలా చెప్పగలరు అని పెట్టారు. అంటే మనం పెస్ట్ కంట్రోల్ అంటాం. పెస్ట్ కంట్రోల్ ఎప్పుడు చేయిస్తామంటే అండి, మనం బేస్మెంట్ మొత్తం సాయిల్ ఫిల్ చేసిన తర్వాత పీసీసీ వేసినప్పుడు, అంటే పీసీసీ వేయడానికి కొంచెం ముందు 1 day ముందు కానీ, లేదంటే పీసీసీ వేస్తున్నప్పుడు కూడా కొన్ని దగ్గరలో చేస్తారు. సో దానికి మన్ను నింపుతున్నప్పుడు, అంటే మనం ఏదైతే సాయిల్ ఫిల్ చేస్తున్నామో అప్పుడు కూడా చేయించాలని అడుగుతున్నారు. అప్పుడైతే అవసరం లేదండి, మనం పీసీసీ వర్క్ చేసే ముందే చేయాలి అంతే తప్ప సాయిల్ ఫిల్ చేస్తున్నగా ఏం అవసరం లేదు. మీరు సాయిల్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత, ఎందుకంటే కూరాడాలి. ఒకవేళ మీరు మట్టి వేస్తుండగా ఫిల్ చేశారనుకోండి, మళ్ళీ వాటర్ వేస్తారు అందులో కూరాడడానికి, మట్టి సింక్ అవ్వడానికి అనమాట. సో అప్పుడు మనకి అది వృధా అనమాట. సో మట్టి ఏదైనా ఉందో, మనకి బేస్మెంట్ హైట్ ఎంత అని కన్ఫర్మ్ చేసి మట్టి మొత్తం అందు లోపల ఫిల్ చేసి నీరేసి బాగా కూరాడి ఆ తరువాత ఈ పెస్ట్ కంట్రోల్ అయితే చేయించాలన్నమాట, ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. సార్, పిల్త్ బీమ్ వేసాము కానీ ఫౌండేషన్ పైన కాంక్రీట్ బెల్ట్ వేయలేదు, పర్వాలేదా చెప్పని అని అడుగుతున్నారు. అంటే నేను కన్సల్ట్ బెల్ట్ గురించి చెప్పాను కదా, 4 అడుగులు ఎత్తు తర్వాత అని, దాని గురించి కామెంట్ పెట్టినట్టున్నారు. సో హైట్ని బట్టి ఇది ఉంటుందన్న. పిల్త్ బీమ్ అంటే పునాది మీద బెల్ట్ వేయాలి లేదన్నది మీరు పునాది కట్టిన హైట్ బట్టి ఉంటుందన్నమాట. సో హైట్ తక్కువైతే వేయాల్సిన పని లేదు. అదేవిధంగా పునాది కట్టి దాని మీద బెల్ట్ వేస్తారు. యాక్చువల్లీ హైటు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీరు గ్రౌండ్లోనే పిల్త్ బీమ్ వేశారనుకోండి, దాని చుట్టూ పునాది కట్టించుకొని లేదంటే బ్రిక్ వర్క్ చేయించుకొని దానిపైన కన్సల్ట్ బెల్ట్ అయితే రన్నింగ్ చేస్తారు. అది పర్లేదు, బట్ బేస్మెంట్ హైట్ని బట్టి ఉంటుందన్నమాట అది, ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. అన్న, కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ పెట్టుకున్నామన్నా, 4 rooms విత్ స్లాబ్, ఫ్రంట్ పోర్షన్ చుట్టూ ప్రహరీ గోడ, స్లాబ్ ఫ్రంట్ చుట్టూ ప్రహరీ గోడ, టైల్స్ మొత్తం 12 లక్షలకి ఒప్పుకున్నామన్నా, మెటీరియల్ కాంట్రాక్ట్కి గిట్టుబాటు అవుతుందా అన్న, ప్లీజ్ చెప్పండి అని పెట్టారు. యాక్చువల్లీ ఇది 2 వారాల కిందటి కామెంట్, డేవిడ్ అని పెట్టారు. సో ఇదిలా చెప్పలేమన్నా, ఎస్ఎఫ్టీ కాస్ట్ అంటే ఎస్ఎఫ్టీ అని బట్టి మీరు చెప్పాలి. అక్కడ మీరు ఎంత వెడల్పు ఎంత పొడవు అనేది చెప్పాలి. కామెంట్ కిందటి వారమే తీసాను నేను రిప్లై ఇద్దామని, కానీ పొడవు వెడల్పులు చెప్పలేదు కదా అని చెప్పేసి చెప్పలేదన్నమాట. ఇలా 4 రూమ్లు 5 రూమ్లని కాదు, సైట్ వెడల్పు ఎంత, పొడవు ఎంత, అందులో ఎన్ని రూమ్స్ మీరు దింపాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది అన్న వెడల్పు పొడవు చెప్తే చాలు కదా, మీకు ఎందుకు స్ట్రక్చర్ ప్లాన్ అని అడుగుతున్నారండి. కొన్ని దగ్గరలో 3 రూములు రావచ్చు, కొన్ని దగ్గరలో 2 రూములు రావచ్చు, కొన్ని దగ్గరలో ఒకే రూమ్ కట్టొచ్చు మొత్తం అంతా కలిపి. సో దాన్ని బట్టే స్ట్రక్చర్ ప్లాన్ అడుగుతామన్నమాట. సో అక్కడ ఎన్ని రూములు అడ్జస్ట్ చేస్తున్నారు,
కొంతమంది ఏంటంటే అండి సింగిల్ బాత్రూమ్ చాలు అనుకుంటారు, కొంతమంది కామన్ బాత్రూమ్ మాకు సపరేట్గా ఒకటి కావాలి, బెడ్రూమ్ అటాచ్డ్ కావాలంటారు. అప్పుడు 2 బాత్రూమ్లు అవుతాయి అనమాట. స్లాబ్ ఏరియా ఒకటే కానీ బాత్రూమ్స్ మారుతున్నాయి, వాటి టైల్స్ మారుతాయి, అదేవిధంగా ఎలక్ట్రికల్ మెటీరియల్ మారుతాయి. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే స్ట్రక్చర్ ప్లాన్ కరెక్ట్గా ఉండాలి. ఆ ప్లాను వెడల్పు పొడవులు తెలిస్తేనే చెప్పగలం అనమాట. మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నట్లయితే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అన్న, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. పిల్లర్స్ దగ్గర క్రాక్స్ రాకుండా ఏం చేయాలని అడుగుతున్నారు. అంటే మనకి పిల్లర్ టు వాల్ జాయింట్లో క్రాక్స్ చాలా ఎక్కువగా వస్తాయండి చాలా దగ్గరలో. దానికి చాలా రీజన్స్ ఉంటాయన్న. అంటే కిచెన్ మెస్ యూస్ చేయడం మంచిది క్రాక్స్ రాకుండా. అదేంటంటే మేము పిల్లర్కి గంటలు వేసి నల్లమాలు కొట్టి ఇంత బాగా చేసినా చిన్న చిన్న ఒక్కొక్క దగ్గర క్రాక్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఆ విధంగా రాకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నాము. దానికి ఏంటంటే మాల్ మిక్సింగ్ కరెక్ట్గా ఉండాలి, క్యూరింగ్ కరెక్ట్గా ఉండాలి, అదేవిధంగా కిచెన్ మెస్ యూస్ చేయాలి, ప్లాస్టింగ్ థిక్నెస్ ఇవన్నీ కలిపి ఉంటాయన్నమాట. ఏదైనా సరే వర్క్ నీట్గా జరగాలన్నా వర్క్ నీట్గా జరిపించి దానికి తగ్గట్టు క్యూరింగ్ చేసినట్లయితే మాత్రం ఈ క్రాక్స్ని అయితే అరికట్టవచ్చు. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. కొత్తగా కడుతున్న ఇంటికి పిల్లర్లు మరియు స్లాబ్ వెయ్యగానే రౌండ్ మిషన్తో ఘాట్లు ఎందుకు పెడతారని అడుగుతున్నారు. అంటే అది మీకు ఏ విధంగా చెప్పాలి, ఆర్సీసీ వర్క్ అంటారండి. పీసీసీ, ఆర్సీసీ. పీసీసీ అనేది మనకి ఐరన్ మిక్స్ చేయకుండా వేసే కాంక్రీట్ అనమాట. ఆర్సీసీ ఏదైతే ఉందో అది ఐరన్ మొత్తం మిక్స్ చేసి వేసే కాంక్రీట్ అనుకుంటాం. ఈ విధంగా ఆర్సీసీ వర్క్ అనేది పిల్లర్లు, బీము, స్లాబు, సన్సైడ్లు ఈ విధంగా మొత్తం ఇవన్నీ ఇంక్లూడింగ్ అవుతాయి అనమాట. ఈ ఆర్సీసీ వర్క్ అనేది సెంటరింగ్తో ఇంక్లూడింగ్ అయి ఉంటుందండి. అంటే మనం జనరల్గా బ్రిక్ వర్క్ చేసినా ఇవేవి చేసినా సరే, అంటే ఒకవేళ ప్లాస్టింగ్ చేసినా గీతలు పెట్టచ్చు మనం, సో దానికి టైల్స్ అంటించడానికి గట్ట. కానీ ఈ ఆర్సీసీ వర్క్ ఏదైతే ఉందో అది సెంటరింగ్ డబ్బాలు కొడతారు. సెంటరింగ్ అనేది చాలా ఫినిషింగ్ ఎక్కువగా వస్తుంది అనమాట. ఇప్పుడంతా సీట్ సెంటరింగ్ కదండి. సో దానివల్ల ఏంటంటే ఆ ఐరన్ డబ్బా మీద మీరు ఎంత కాంక్రీట్ వేసి వైబ్రేటర్ పెట్టినప్పటికీ ఒండ్రి పాలు అనేవి నైస్ అయిపోతాయి. సో అటువంటి దాని మీద మనం మళ్ళీ ప్లాస్టింగ్ చేసినప్పుడు బాగా అంటదండి. సో సరిగ్గా పట్టుకోదనమాట. పల్చగా ఉన్న కొంచెం థిక్నెస్ ఎక్కువైనా స్లాబ్ పైన గట్టిగా గుద్దారనుకోండి కింద సీలింగ్ ఏదైతే ఉందో వదిలేసే అవకాశాలు కూడా ఉంటాయి చాలా దగ్గరలో. సో ఆ విధంగా వదిలేయకుండా మనం కాంక్రీట్ ఏదైతే ఉందో దానికి గట్టిగా పట్టుకోవాలి ప్లాస్టింగ్ అని చెప్పేసి ఆ మిషన్తో గంటలు పెడతామన్నమాట. అవి మనం ఎంత లోతుగా ఎంత బాగా పెడితే అంత మంచిది. లోతుగా అన్నాం కదా, మరి రాడ్లు కనిపించినట్టు కోసేయడం కాదండి, గంట అనేది రఫ్ ఎక్కువగా రావాలి. సో ఆ విధంగా వచ్చినట్టు మనం పేపర్ మిషన్తో గంటలు అనేవి పెట్టుకుంటాం. పిల్లర్లు కావచ్చు, స్లాబ్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా అంటే ఆర్సీసీ వర్క్ ఎక్కడైతే ఉందో స్లేళ్ళు ఇలా ప్రతి ఒక్క దగ్గర కూడా ఆ విధంగా గంటలు పెట్టుకున్నట్లయితే మనకి ప్లాస్టింగ్ చేసినప్పుడు ప్లాస్టింగ్ అనేది గట్టిగా పట్టుకుంటుంది, మంచి గ్రిప్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. హాయ్ బ్రో, బాత్రూమ్ అండ్ అటాచ్డ్ టాయిలెట్ మినిమం ఎంత స్పేస్ ఉండాలని అడుగుతున్నారు. బాత్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ అంటే మీకు అటాచ్డ్ టాయిలెట్లో 2 రావాలి, బాత్రూమ్ రావాలి, అదేవిధంగా టాయిలెట్ కలిపి రావడానికి చెప్తున్నారన్న. సో బాత్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఎవరైనా సరే పెట్టుకోవాలంటే మాత్రం మినిమం మనకి 6 feet లెంత్ ఉండాలి, 5 feet వెడల్పు ఉండాలన్న. అదేవిధంగా ఇంకొంచెం విశాలంగా కావాలంటే 5 into 8 అనమాట. అంటే 5 అడుగుల వెడల్పు 8 అడుగులు ఉన్నదనుకోండి, 5 into 4లో మీకు టాయిలెట్ హెడ్జెస్ చేసేవచ్చు. ఒకవేళ మీరు వెస్టర్న్ పెట్టుకున్నా ఇండియన్ పెట్టుకున్నా కవర్ అయిపోద్ది. అదేవిధంగా ఇంకొక 5 into 4 ఉన్న దాంట్లో మీకు షవరు ఇవన్నీ కలిపి సరిపోతాయి అనమాట. ఒకవేళ మీరు వాల్ మౌంట్ పెట్టుకున్నారనుకోండి, అంటే వాల్కి వచ్చిన వెస్టర్న్ పెట్టుకున్నారనుకోండి, మీకు అప్పుడు 4 into 5 ఈ విధంగా సరిపోద్ది అనమాట. కానీ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ టాయిలెట్ 2 మనకు ఒకే దాంట్లో రావాలన్నట్లయితే మాత్రం మినిమం స్పేస్ 7 feet అయినా ఉన్నట్టు చూసుకోండి, కొంచెం విశాలంగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. బ్రో, ప్లాస్టింగ్ చేయించిన హౌస్కి ఓపెన్ ఎలక్ట్రికల్ వైరింగ్ చేయించవచ్చా? ఎలా చేయించాలి తెలిస్తే చెప్పు బ్రో. ప్లాస్టింగ్ చేయించాను, ఇంటికి బయటకి కనిపించే పైపులు ఎలా వెయ్యాలి బ్రో? రేకిళ్ళు బ్రో అని అడుగుతున్నారు. అంటే మీరు మొత్తం ప్లాస్టింగ్ అంతా చేయించేసారు, ఇప్పుడు ఎలక్ట్రికల్ పైప్స్ వేసుకోవాలి కదన్న. ఓపెన్ వైరింగ్ అంటే మీరు నీట్గా పైపులు బయట రన్ చేసుకోవడమేనన్నా, బయటలు కానీ ఎలక్ట్రికల్ బాక్స్లు ఇవన్నీ కూడా. కానీ మీకు అంత ఇదిగా ఉండదు, పాత మోడల్లోనే ఉంటుంది, బయట హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. దానికి సపరేట్గా ఏం చెప్పక్కర్లేదన్న. మీకు ఎక్కడ పాయింట్ కావాలనుకున్నారో అక్కడ ఓపెన్లో బాక్స్ వేసేసి దాని నుంచి మీకు ఈజీగా పైప్ లైన్ లాగేస్తారు. ఇదంతా ఇదేం కాదు. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. పనితనం ఉన్నవాడికి పగవాళ్ళు కూడా ఎక్కువే. ఇదైతే నిజమే అన్న. మార్కింగ్కు పిల్లర్లు అవుట్ అయితే ఎంతవరకు సరిచేయచ్చు ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. అంటే మనం కాలమ్స్ ఉంటాయి కదండి, కాలమ్స్ అనేవి
కొన్నిసార్లు ఏంటంటే మనకి జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే స్లాబ్ దగ్గర గట్ట అనుకోండి, ఒకవేళ అవి ఏంటంటే మనం వైబ్రేటర్ పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే బీములు దించినప్పుడు అటువంటిప్పుడు పిల్లర్ నుంచి రాడ్స్ అనేవి, స్ట్రైట్ రాడ్లు ఏవైతే ఉన్నాయో అవి అవుటర్కి వస్తాయి. సో ఒకవేళ అలా వస్తే ఎంతవరకు లెవెల్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మినిమం అంటే మనకి స్టాక్టర్ నుంచి బయటికి ఏదైనా రాడ్ వెళ్ళిందంటే 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ లోపు అయితేనే మనం కవర్ చేయగలము. నేను 3 ఇంచులు అన్నానని మరి 3 ఇంచులు కాదండి, 3 ఇంచుల లోపు అనమాట. అంటే 2 ఇంచులు, 1 ఇంచున్నర ఈ విధంగా ఏదైనా అయితే దాన్ని లెవెల్ చేసే ఆప్షన్ ఉంటే చేయొచ్చు, ఒక 12 mm ఇలా. అంతేగాని అంతకు మించి ఎక్కువ అంటే మనకు 6 ఇంచులు 7 ఇంచులు క్రాంకులు కొట్టడం అవ్వదు. అదేవిధంగా 2 ఇంచుల లోపు అయితేనే మనకి బాగుంటుంది. ఓకేనా, 3 ఇంచులు అయినా సరే మనం మరీ అంత కవర్ చేయలేమన్నమాట. ఓకేనా, సో అదైతే మాత్రం ఎక్కువగా రాకుండా అయితే చూసుకోవాలి. స్టార్టర్లు అనేవి డెఫినెట్గా అది మనం కనిపెట్టుకోవాలన్నమాట. అంటే స్లాబ్ వేసినప్పుడు కూడా ఒకసారి పిల్లర్లు అవుటర్ లైన్ మళ్ళీ వైబ్రేటర్ పెడుతున్నప్పుడు గట్రా లైన్ డోర్ చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 1/2 ఇంచ్ అయితే కవర్ చేయొచ్చు. కానీ మరీ 3 ఇంచులు 4 ఇంచులు అంటే క్రాంకులు కొట్టినా సరే అవ్వదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాడుతున్న ఐరన్ అంతా హెవీ, 16 గట్ట అనుకోండి, ఇంచున్నర కంటే ఎక్కువ కొట్టలేము. 16 క్రాంక్ అంటే అది ఆల్రెడీ 1/2 ఇంచ్ దాటి ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మనం ఉంచి ఇది చేయాలన్నమాట, అదే తప్ప ఇంకేం లేదు. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న చెప్పావు కానీ అలా చేస్తే మేస్త్రికి ఎక్స్ట్రా ఇవ్వాలి అని కూడా చెప్పు అని అంటున్నారు. అంటే నేను ఎలక్ట్రికల్ పైప్స్ గురించి ఒక వీడియో పెట్టాను కదండి, అంటే ఫుల్ వీడియో పెట్టాను, దాన్ని ఒక షార్ట్గా కట్ చేసి పెట్టాను. ఎలక్ట్రికల్ పైపులు మనం ప్యాకింగ్ చేసి నీట్గా ప్లాస్టింగ్ చేయాలని చెప్పేసి దానికి మేస్త్రికి ఎక్స్ట్రా ఇవ్వాలని కూడా చెప్పు అని అడుగుతున్నారనమాట. అది మన ఒప్పుకున్న ఎస్ఎఫ్టీ కాస్ట్ని బట్టి ఉంటుందన్న. మనకు ఒకవేళ మంచి రేట్ ఇచ్చారు, ఇప్పుడు 350 రూపాయలు అడుగుకంటే ఒక మంచి రేటు మాకు ఇక్కడ. సో అటువంటప్పుడు మనం నీట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. లేదు 270కి పని చేసేయాలి, 280కి పని చేసేయాలి అన్నప్పుడు ఏంటంటే ఇటువంటివన్నీ చేయరనమాట. సో అక్కడ మనం ఎస్ఎఫ్టీ కాస్ట్ మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఓనర్ కూడా ముందే ఇది ఖండించుకోవాలన్నమాట. ఒకవేళ కిచెన్ మెస్ అంటించాలా, లేదంటే ఎలక్ట్రికల్ పైపులు, ప్లంబింగ్ పైపులు ఆ విధంగా ప్యాకింగ్ చేసి చేయాలా ఏంటి అనేది. సో అవన్నీ ఖండించుకొని మనకి న్యాయంగా ఒక మంచి రేట్ వస్తుంది అన్నప్పుడు చేయడంలో తప్పు లేదు. ఓకేనా, లేదు అంటే ఒక కూలీ ఎక్స్ట్రా ఇచ్చేయండి, ఒక రోజు మొత్తం ప్యాకింగ్ చేయించేస్తామనేది సరే తీసుకోవచ్చు. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న నమస్తే, ఎలక్ట్రీషియన్ ఎక్కడ ఎల్ బెండ్లు వాడలేదు ఎందుకని, ప్రతి బెండ్ దగ్గర జంక్షన్ బాక్స్లే వాడుతున్నారు ఎందుకని అడుగుతున్నారనమాట. సో ఈ ఎలక్ట్రికల్కి సంబంధించి మొత్తం ఒక వీడియో వస్తుందన్న, దీని గురించి యాక్చువల్లీ మేము నోట్ చేసుకున్నాం అనమాట. అంటే మీరు ఇప్పుడు కామెంట్ పెట్టారు, కామెంట్ అనే కాదు, ఈ ఎలక్ట్రికల్కి సంబంధించి మొత్తం సో చిన్నవి ఇంకా ఉన్నాయి, అవన్నీ కలిపి మీకు ఒక వీడియో త్వరలో రిలీజ్ చేస్తాను. హౌస్ కన్స్ట్రక్షన్కి ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఈ 2 శానిటరీ ఈ 3 కలిపి మొత్తం ఓవరాల్గా మీకు ఒక వీడియో అయితే వస్తుంది. అందులో దీనికి ఆన్సర్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ చెప్తే అది మళ్ళీ రివీల్ చేసినవి అయిపోద్ది అనమాట. అందుకనే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్లో మొత్తం మీరు అడిగిన కామెంట్కి అందరికీ రిప్లై వస్తుంది. అలానే ఇందాక అన్న అడిగారు కదా క్రాంకులని, ఈ క్రాంకులు కొట్టేది కూడా దాని గురించి కూడా ఒక వీడియో వస్తుందన్న. పిల్లర్స్, బీమ్స్, అదేవిధంగా బీమ్లో ఎక్కడెక్కడ మనం పెట్టించాలి, ఎక్కడెక్కడ పెట్టగలం అనేది. సో ఇటువంటి సబ్జెక్ట్ అంతా కూడా ఫుల్ వీడియోస్ వస్తాయి. నాకు కొంచెం టైం ఇవ్వండి, మంచి వీడియోస్ తీసుకొస్తాను. అదేవిధంగా కొన్ని కామెంట్లకి రిప్లై ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే బడ్జెట్ గురించి ఎక్కువగా అడుగుతున్నారన్న. బడ్జెట్ గురించి అడిగేటప్పుడు స్ట్రక్చర్ ఏది తెలియకుండా మనం బడ్జెట్ చెప్పలేము. అంటే ఒక 50 లక్షల్లో అయిపోతుందా, లేకపోతే ఒక 25 లక్షలు ఖర్చు అవుద్దా, మాకు ఇంత స్థలం ఉంది ఎంత ఖర్చు అవుద్దో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ అమౌంట్ చెప్పేది అనేది స్ట్రక్చర్ ప్లాన్ బట్టే ఉంటుందండి. మనం ఏ విధంగా స్ట్రక్చర్ ప్లాన్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి నేను అమౌంట్ చెప్పగలను తప్ప ఏదో ఇంత ఎస్ఎఫ్టీ ఉంది దానికి ఈజీగా చెప్పలేమన్నమాట. ఓకేనా, సో ఎవరు ఏమీ అనుకోవద్దు. అదేవిధంగా వర్క్ గురించి ఇటువంటి డౌట్స్ ఎవరైనా సరే మంచి కామెంట్లు పెడతారు కదా, వాటికి రిప్లై తప్పకుండా వస్తుంది. అదేవిధంగా ఫుల్ వీడియోస్ కూడా వస్తాయి, మీకు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తాయి. అలానే ఇంకొన్న రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అన్న. ఎందుకంటే వీడియో చాలామంది చూస్తున్నారు, నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్నారు. కానీ కొంతమందికే లైక్ చేయాలనిపిస్తున్నట్టుంది, కొంతమంది లైక్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు చేయట్లేదు. నేను ఎందుకు ఇది రిక్వెస్ట్లో అడుగుతున్నానంటే మీరు లైక్ చేస్తేనే వీడియోస్ ఇంకొంచెం గ్రోత్ పెరుగుద్ది అనమాట. సో వీడియోస్ గ్రోత్ పెరుగుతున్న కొద్దీ ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలని వస్తుంది. అలానే ఇంకొకటి ఏంటంటే వర్క్ ఒక్కడికే తెలుసు అని నేను అనుకొని వీడియోస్ చేయట్లేదు. సో నా వంతు నేను డెవలప్ అవ్వడానికి, అదేవిధంగా
నా వంతు ఇల్లు కడుతున్న వారికి కొంచెం మనం సబ్జెక్ట్ చెప్పగలిగిన అవతల మేస్త్రికి ఇన్ని పనులు ఉంటాయా. ఓకే, ఇప్పుడు మనం ఒక బ్రిక్ వర్క్ సబ్జెక్ట్ చెప్పాం, అదేవిధంగా ప్లాస్టింగ్స్ గురించి చెప్తున్నాం, ఐరన్ వర్క్ గురించి ఇవన్నీ చెప్తున్నాం అనమాట. ఓనర్కి పనితనం తెలిసింది అనుకో అన్న, ఆయన కష్టపడిన వారి దగ్గర మాట్లాడినప్పుడు మాకు ఈ పని అంతా చేయాలని అడుగుతారు. సో అప్పుడు ఆ మేస్త్రి అనేవాడు కరెక్ట్ రేట్ మాట్లాడుకుని పని చేస్తారనమాట. ఓనర్కి సబ్జెక్ట్ తెలుసు, సో నాకు ఇంత అమౌంట్ ఎస్ఎఫ్టీ కాస్ట్ పడుతుందని తప్పించి వేరే ఇందులో నాకు ఏదో వచ్చేస్తుందని లేకపోతే ఇంకోటి కాదు. కొంతమంది ఏంటంటే కామెంట్లు యాక్చువల్లీ ప్రతి వారం చెప్తున్నది, నేను బాధపడుతున్నాను ఈ కామెంట్లు, కానీ తప్పదు, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పడాలి తమ్ముడు అంటున్నారు. ఓకే, బట్ వీడికి ఏం తెలియదు, నువ్వు ఎందుకు ఇవి చెప్తున్నావు, నువ్వు అలా చెప్పకు, నువ్వు ఇలా చెప్పకు, ఇదంతా ఎవరైనా చెప్తాడు అది ఇది అని చెప్పేసి వస్తానమాట. దానికి నేను చెప్తున్నాను, సో మనం చేయాల్సిన పని కరెక్ట్గా చేసి కరెక్ట్గా డబ్బులు తీసుకోవాలి. ఓనర్కి ఈ సబ్జెక్ట్ అంతా తెలిసిందనుకోండి, మనకే మంచిది. ఓకే, ఇది ఇలా ఉంటుంది, ఈ పని ఇలా చేయాలి, ఎంత కరెక్ట్గా చేయాలి, సో మేస్త్రికి ఇంత కూలీ ఇవ్వాల్సిందే అని ఒక ఐడియా వస్తుంది. అప్పుడు అమౌంట్ గురించి డిస్కషన్లో వచ్చి పని పోదనమాట. సో ఎవరు వెళ్ళినా సరే కరెక్ట్గా పని ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే నేను 350 చెప్తాను ఎస్ఎఫ్టీ, ఇంకో వెళ్ళి 280 చేస్తామంటారు. అక్కడ 70 రూపాయలు తేడా ఉంది. ఆ 70 రూపాయలు ఎన్ని పనులు రావు, ఎన్ని పనులు వస్తాయి, ఏ పని ఏ విధంగా చేయాలి అని కూడా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ ఛానల్ పెట్టడం, ఇదంతా కూడా వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి, అది పర్ఫెక్ట్గా చేసిన దానికి తగ్గ డబ్బులు తీసుకోవాలి. ఓకేనా? సో ఈ వీక్ ఎవరు ఏమీ అనుకోవద్దు లేట్ అయిందని. సో నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి కామెంట్లతో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొంచెం మంచి వీడియోస్ కూడా వస్తాయి. ప్రతి వారం ఇలాగే చెప్తున్నా, రిలీజ్ చేయట్లేదంటే కంటెంట్ ఉందన్నమాట. సో ఆ కంటెంట్కి తగ్గట్టు వీడియోస్ మీకు రిలీజ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో మీ నుంచి నేను కోరుకునే సపోర్ట్ ఏంటంటే తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.